క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే.
పరిశుద్ధుల ప్రేమ మా దగ్గర రాజా, మా నమ్మదగిన దేవా, ఎంతగా మమ్మల్ని ప్రేమించి దేవా ఈ రెక్కటి మమ్మల్ని కాల్చు భద్రపరచు. ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా మా బంధువుగా మా మిత్రుడుగా నీవు మాతో ఉండి మా వ్యాధులు చుట్టుముట్టిన మా బాధలు అంటున్నా ప్రభావ, నా కొండగా కోటగా నీవు ఉన్నాను ప్రభావ. ఎన్నో ప్రభావ ఇబ్బందుల్లో ప్రభావ, అనారోగ్య పరిస్థితుల్లో కూడా నీవు నన్ను నమ్ముకున్నప్పుడు ప్రభావ, నీవు అన్నడ మమ్మల్ని దాటిపో మా తోడు నీడుగా నుండి నడిపించిన ఈ లోకంలో మనుషులందరూ మమ్మల్ని త్రోసి వేసిన ప్రభావ తండ్రి ఆయన మమ్మల్ని చూడటానికి కూడా భయపడుతున్న ఈ దినాల్లో కూడా ప్రభావ మా బంధువుగా మా మిత్రుడిగా నీవు మాతో ఉన్నందుకు వందనాలు. అలాగే లోకం ఎవరు విడిచిపెట్టినా మా తల్లి తండ్రిగా నీవు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఆదరించి వేసేయ నీ ప్రేమ కొరకు నీ సన్నిధి కూడా పొందాలి. దాని ఇంతవరకు నాయన నీ తోడుగుండి నాయన ఆయా పాటలను ఆరాధనలను వాక్యపరిచయంలో నీ తోడుకున్నది వందనాలు ప్రభావ. నీ సన్నిధి ఇంకా మాతో వచ్చి మమ్మల్ని నడిపించి బలపరచు. ప్రతి బిడ్డ హృదయం చూస్తున్న దేవుడు నీవే ప్రతి బిడ్డతో కూడా మాట్లాడదు తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడతాడు తండ్రి. ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవచ్చి ఇద్దరు మాతో పరధ్యాన మనసు ప్రతి ఆటంకాల నుంచి తొలగించి నీ సన్నిధి ఇంకా భయభక్తులను బిడ్డలుగా నిన్ను ఘనపరిచే బిడ్డలు సాధించి నీ ఆత్మని ఇక్కడ మాతో కొనసాగించమని తెలుసుకోమని నజడని చేస్తున్నాము నడుచున్నాను. ఆమేన్. చూసి దేవుని వాక్యం మనం చదువుకున్నాం మరొకసారి. యాభై 52వ అధ్యాయము మొదటి 4వ వచనం చదువుకున్నాం. సిద్కియా ఆరంభించినప్పుడు అతడు 21 సంవత్సరంలో గలవాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరం ఏమో. ఇర్మియా 52 నేను మొదటి నుంచి చదువుతున్నాను, చూసుకోండి ఒకసారి. అతని తల్లి పేరు హమూటలు, ఆమె లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. యెహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారిని తోలివేయినంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడియందు 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేముకు వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి. ఈ యెరూషలేమును మరి ఆ దినముల్లో సిద్కియా అనే రాజు పరిపాలిస్తున్నాడు. మరి ఈ సిద్కియా మరి దేవుని యందు భయభక్తులు కాకోకుండా అలాగే యెహోయాకీము నడిచినట్లుగానే తను కూడా చెడ్డ నడత ప్రకారం నడిచినప్పుడు అలాగే ఎలాగొనట యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను అని ఉంది ఇక్కడ వాక్యంలో. కొంచెం ఈ వాక్య భాగం మీకు తెలియాలంటే దీనికి ముందుగా కొంచెం మనం ఒక వాక్య భాగం చూసుకున్నాం. 2వ రాజులు 24వ అధ్యాయం చూస్తే మీకు కొంచెం 18వ వచనం నుంచి నేను చదువుతున్నాను, అది కూడా ఒకసారి చూడండి. 2వ రాజులు 332వ పేజీలో ఉంటుంది. 2వ రాజులు 24వ అధ్యాయము. మీరు నోట్బుక్ ఉంటే దానిలో కూడా మీరు రాసుకోండి, రిఫరెన్స్ చదువుకోండి. 2వ రాజులు 24వ అధ్యాయం 18 నుంచి నేను చదువుతున్నాను. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరంలో గలవాడు. అతను యెరూషలేమునందు 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తె హమూటలు. యెహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకున్న కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయటకే బబులోను రాజు మీద సిద్కియా తిరగబడిను. అంటే ఇక్కడ సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు అతని వయసు ఎంత? 21 సంవత్సరములు గలవైన వాడు. 21 సంవత్సరములు అతను చూడండి, అతను యెరూషలేమునందు 11 సంవత్సరం ఏలేను. అలాగే అతను 11 సంవత్సరం ఏలితో మాత్రమే కాదు కానీ అతను ఎలా ఉన్నాడంట చూడండి. అతను యెహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచాను. ఎలా నడచంట? చెడ్డ నడత నడిచాడు. అంటే ఈ లోకంలో మనం ఎలా ఉంటున్నామో, ఎలా నడుచుకుంటున్నామో మన యొక్క ప్రతి ఒక్క పరిస్థితి కూడా దేవుడు చూస్తాడు. ఈ లోకంలో మనం అనుకుంటున్నామో మేము బయటికి వెళ్తలేదు కదా, మా గురించి ఎవరు తెలియదు లేదు, ఇంట్లోనే మేము ఉంటున్నాం కదా అనుకోవచ్చు. ఇంట్లో నువ్వు ఎలా ఉంటున్నావో నీ యొక్క జీవితం, నా జీవితం కూడా
ఎవరు తెలుసు? దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి ఆయన కళ్ళ నుంచి మనం ఎవరం కూడా తప్పుకోలేము. కాబట్టి దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామో చూడండి. నినివే పట్టణం కూడా దేవుని దృష్టిలో ఎలా ఉందో చెప్పండి. చాలా ఘోరం అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? యోనా ప్రవక్తను ఆ ప్రాంతానికి పంపించి దీనికి దుర్గతి కలుగుద్దని చెప్పడానికి, ప్రకటించడానికి పంపించాడు. అలాగే ఎక్కడైనా సరే దేవుని దృష్టిలో ఏ దేశం అయితే విశ్వాసఘాతకమై ఉంటుందో ఆ దేశానికి శ్రమ. కాబట్టి ఈ లోకంలో ఎవరైనా ఎలా నడుచుకోవాలన్నా మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటారు కాదు. నాకు వయసు ఉంది కదా, నా ఇష్టం, నేను అట్టన బ్రతుకుతాను, నాకు నా ఇష్టం అన్నట్లుగా మనం ఎవరు ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే నీవు నీ సొత్తు కాదు. నువ్వు ఎవరి సొత్తు? నువ్వు దేవుని సొత్తు. ఎందుకంటే నిన్ను నన్ను కూడా తన స్వరక్తం ఇచ్చి అయినా అన్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. కాబట్టి నా ఇష్టానుసారం బ్రతుకుతానంటే నీకు రైట్స్ లేవు. నువ్వు ఎవరైనా సరే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి తప్ప దేవుడు మనకు ఒక ధర్మశాస్త్రానికి బైబిల్ మనకి ఇచ్చాడు. ఈ బైబిల్ ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అనుసరించి మనం నడుచుకోవాలి. కానీ మన ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నేను జీవిస్తాను, ఇది నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం అనుకుంటే అది మనం చాలా అపాయంలో ఉన్నామని మనం మర్చిపోకూడదు, మనం ఎవరం కూడా. కాబట్టి ఈ దినమున రాజు అవ్వచ్చు, ఒక సామాన్యుడు అవ్వచ్చు, ఒక ధనవంతుడు అవ్వచ్చు, ఒక పేదవాడు అవ్వచ్చు, ఒక చిన్నపిల్లవాడు అవ్వచ్చు, ఒక వృద్ధుడు అవ్వచ్చు, ఎవరైనా సరే. ఎందుకంటే వాని క్రియలు చొప్పున వానికి దేవుడు జీతం ఇచ్చే దేవుడు. కాబట్టి మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి మనకి అధికారం లేదు. ఇతడు రాజు అయినా సరే. చూసారా? 25వ వచనం చదువుతున్నాను. 2 రాజులు 25వ అధ్యాయము నేను చదువుతున్నాను మొదటి నుంచి. అతను ఏలుబడిలో 9వ సంవత్సరం మందు 10వ మాసం మందు 10వ దినం మందు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు అతని సైన్యం అంతయు యెరూషలేము మీదకు వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి అనుకుంటారు. ఏం చేశారండి ఇక్కడ? ఈ యొక్క బబులోను రాజు అయిన నెబుకద్నెజరు అతని సైన్యం అంతను కూడా యెరూషలేము మీదకు వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూ కూడా ముట్టడి దెబ్బలు కట్టిరి. ముట్టడి దెబ్బలు ఎందుకు కడతారు? వాళ్ళు ఎవరు పారిపోకుండా చూడండి. ఎప్పుడైనా జంతువులు పిల్లలు పట్టేవాళ్ళు చూసారా మీరు? ఎప్పుడన్నా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ చెట్టు తోట చుట్టూతో కూడా కుక్కలు రెడీగా పెట్టుకుంటాడు. ఏ పక్క నుంచి వెళ్ళినా ఆ పక్క నుంచి ఆ కుక్క ఏం చేస్తారు తెలుసా? అటు పక్కన వెళ్ళి కాసేస్తారు. ఎక్కడ తప్పకుండా వీలు లేకోకుండా చుట్టూతా పోనీ. ఎప్పుడన్నా మీరు చాలా ఎలుగులు పట్టించారా? చాలా ఎలుగులు పట్టేటప్పుడు కూడా వాడు పొగ పెడతాడు దానికి తీసుకొచ్చి. ఆ పొగ పెట్టినప్పుడు ఏ పక్క నుంచి కన్నాల నుంచి వెళ్ళిపోద్దామని పొగ వచ్చే కన్నాలు చూసి ఆ కన్నాలన్నీ కూడా వాడు మూసేస్తాడు. ఎందుకు మూసేస్తాడు ఆ కన్నాలన్నీ? ఆ కన్నం దానికి వే ఉంది కాబట్టి అటు నుంచి పారిపోద్దని చెప్పేసి ముందు ఆ కన్నాలన్నీ కూడా మూసేస్తాడు. ఆ కన్నాలన్నీ మూసివేసినప్పుడు ఎలుక ఎక్కడ వెళ్ళకోకుండా ఆ కన్నాల లోపలే ఉండి ఊపిరాడకుండా ఏమైపోతే చచ్చిపోతుంది. అలాగే శత్రువు యొక్క పని ఏంటంటే నువ్వు ఎక్కడికి పారిపోకూడదంటే నీ చుట్టూతో కూడా ఏం చేస్తాడు? దారులన్నీ మూసేస్తాడు. ఈ రోజున పోలీసు వాళ్ళు కూడా రోడ్ల మీద ఎందుకు కాపలా కాస్తున్నారు? ఇది ఎటు పారిపోకుండా అన్ని వేలలో కూడా ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు కాపలా కాస్తున్నారు. చూడండి. అలాగే శత్రువు అనేవాడు పారిపోకుండా వాళ్ళు ఏం చేశారు? చుట్టూ కూడా ముట్టడి దెబ్బలు కట్టారు. చూసారా? అంటే శత్రువు అనేవాడు ముట్టడి దెబ్బలు ఎప్పుడైతే కడతాడో జరిగేది ఏంటంటే దేశంలో కరువు వచ్చేదేంటి? మొట్టమొదట కరువు వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకోకుండా నిన్ను లోపలే ఉండమంటే ఎంతకాలం లోపల ఉంటావు చెప్పండి? 2 నెలలు ఓపిక పట్టే మనం. కరోనా ఉంది, బయటికి వెళ్ళబాగండి, ఇంట్లోనే ఉండండి, ఉన్నదాంతో ఎలాగో తినండి అని చెప్పి మొత్తానికి 2 నెలలు ఎట్టకుండా ఓపిక తెచ్చుకుని ఉన్నది ఎలాగో తిన్నాం. మన మనుషులుగా కొత్త కాబట్టి అర్థం చేసుకుని ఎవరో కొంచెం 4 రోజులు ఇచ్చారు. పద్దాగా పొడిగొడ్లు ఇస్తారా, పద్దాగా బియ్యం ఇవ్వమంటే ఇస్తారా, పద్దాగా కారం ఇస్తారా, అమ్మ బిల్లు తెరవంగానే ఇస్తారా, బిల్లు ఎప్పుడు తిరుగుతారో నాకేం తెలిసిన తర్వాత ఎవడెవడు కారం కూడా ఇవ్వడు. ఇది వరకంటే అన్ని ఇచ్చేవాడు. చూసారా? అంటే ఏంటంటే మొట్టమొదట దేశంలో ఏమొస్తుందంటే ముట్టడి వేసినప్పుడు జరిగేది కరువు. కరువు అంటే ఏంటో తెలుసా? క్షామము. క్షామం అంటే కరువు. కరువు వచ్చినప్పుడు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతారు? బ్యాంక్ బ్యాలెన్స్ నీపోతాయి, ఎక్కడ అప్పు పుట్టట్లేదు. చూసారా? ఇలాంటి కరువులో భయంకరమైన పరిస్థితుల్లో మనుషులు ఏమైపోతారు తెలుసా? మనకి ఆ మధ్య ఈ రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసేసి ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్తే
వలస కార్మికులు అనేవాళ్ళు చాలా మంది కూడా ఏంటంటే, అయ్యా మరి మా పనులు లేకోకుండా మేము ఇక్కడ తిండి లేదు ఏమి లేదు, మేము ఇక్కడ ఎలా ఎన్ని రోజులైనా మేము ఇక్కడ ఉంటాము, మేము వెళ్ళిపోతాం, మా ఊర్లు పంపించాలంటే ఎవరు పంపించలేదు. కానీ మా ఊరు వెళ్ళి ఎట్లా కూడా తింటాం, బతికుంటే బలిసా తింటాం అని చెప్పి కొంతమంది రోడ్డు మార్గం గుండా నడుచుకుంటూ వస్తూ ఉండేవాడు. ఆ దినముల్లో కూడా మనం ఈ మధ్య మన పేపర్లో చూస్తే అక్కడ ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి జైపూర్ హైవేలో రాజస్థాన్లో ఒక అతను ఏం చేశాడంటే, అప్పుడే ఒక లారీ కుక్కను గుద్దేస్తే ఆ చచ్చిపోయిన కుక్క రోడ్డు మీద ఉంటే అతను ఆకలి వేసేసి ఆ చచ్చిపోయిన కుక్క రోడ్డు మీద పీక్కు తింటున్నాడు. రోడ్డు మీద వెళ్ళేవాడు చూసి అసలు మనిషి పుట్టకైనా మాది, చచ్చిపోయిన కుక్కను కూడా తింటున్నాడంటే అతను ఎంత ఆకలితో ఉన్నాడని చెప్పించి చాలా దయవేసి, అయ్యా దయచేసి కుక్కను తినబాక, అయ్యా డబ్బులు ఇచ్చి తనకి ఎంత కొంత ఇచ్చి ఆహారం తినాలి అని చెప్పి అతను వెళ్ళాడు. అంటే మనిషి యొక్క ఆకలి ఏం చేసింది తెలుసా, అక్కడ చచ్చిపోయిన కుక్కను కూడా తినేసింది. ఈ విషయం నాకు చదివినప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల్లోనే అది కూడా 6వ అధ్యాయం చూద్దాం, 24-25 చూద్దాం. చూడండి, 2వ రాజులు 6వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 8 రూపాయలకు, పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. చూసారా, అంటే ఏంటి, కరువు వచ్చినప్పుడు ఎంత భయంకరమైన స్థితి అంటే, పావురపు రెట్ట ఎవరైనా తింటారా? పావురపు రెట్ట చెప్పండి. గాడి తలకాయ ఎవరైనా తింటాడు అసలు పరిస్థితి అంటే ఎంత భయంకరమో చూడండి. కరువు వచ్చినప్పుడు ఎలాగ పరిస్థితి ఉంటుందో. ఇలాంటి పరిస్థితిలో 26వ వచనం చదువుతున్నాను చూడండి. అంతటా ఇశ్రాయేల్ రాజు పట్టణం ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా యేలువాడా, సహాయం చేయమని కేకలు వేయటం విని, యెహోవా నీకు సహాయం చేయనిది, నేనెక్కడ నీకు సహాయం చేస్తాను? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనా ఇచ్చి సహాయము చేయి వల్లబడదని చెప్పి నీ విచారము కారణం ఏమిటని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారములకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదామని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి ఎంతో నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. కరువు ఎంత పనిచేసిందో చూసారా? వాళ్ళ సొంత బిడ్డలను కూడా వండుకు తినే పరిస్థితులకు కరువు తీసుకెళ్తుంది. ఈ కరోనా పోతుందని నాకు గ్యారెంటీ ఉందా? ఇప్పుడు ఏమన్నా చెప్పండి. కానీ విశ్వాసంతో పోతలే అన్న ఉద్దేశంతోనే మనం రోజు కూడా అలాగూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఎలా ఉంటుందో పరిస్థితులు మనకు తెలియదు. ఉన్న కొందరు చదువులు పడైపోతున్నాయి, పిల్లలు కూడా క్రమం తప్పిపోతున్నారు, ఇంట్లో ఉండి వాళ్ళ చదువులు లేకోకుండా. రానున్న దినాలు ఎలా ఉంటాయో మనకు అర్థం కావట్లేదు. ఈ మధ్య నేను డేటా ప్రకారం చూస్తే మన రాష్ట్రంలో ఎన్నో లక్షల కేసులు, 135 రోజుల కంట 1,00,000 కేసులు వస్తే ఈ 11 రోజుల్లోనే 1,00,000 కేసులు వచ్చినాయి అంటారు. 135 రోజులకి ఎన్ని కేసులు వస్తే? 1,00,000 కేసులు వస్తే ఈ 11 రోజుల్లోనే 1,00,000 కేసులు వచ్చినాయి. దీన్ని బట్టి ఎంత స్పీడ్గా ఉందో చూడండి ఆ ప్రయాణం. దేవుని కృప లేకపోతే మనం ఎవరం బ్రతకలేమండి. మనం అనుకుంటున్నాము ఏదో. ఈ రోజున దేవుడు ఆయన కేవలం ఉచిత కృప చొప్పున మనల్ని కూడా కాపాడుతున్నారు. దినాలన్నీ ఇలాగే ఉంటాయని అనుకుంటాం మాత్రం మనం భ్రమ. అనుకోకుండా ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా ఒక్కసారి కరోనా మనకు అంటుకుంటే మన ఇంటి దగ్గర కూడా చూస్తా కూడా మనుషులు భయపడుతున్న దినాలు చూస్తున్నాం ఈ రోజు. నువ్వు ఒకవేళ జ్వరం వచ్చిందని నీతో పాటు నువ్వు పనికి వెళ్తున్నా నిన్ను చూసి పిచ్చకుప్పొచ్చి చూసి పారిపోయినట్టుగా పారిపోతారు జనాలు కూడా. ఇలాంటి భయంకరమైన జనాలు నీకు నీవే భయపడిపోతావు, నీకు నీవే కుంగిపోతూ ఉంటావు. నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకు ఏంటిగా. ఈ రోజున చాలా మంది కూడా ఏంటంటే నాకు రాలేదని అనుకుంటూ అలా ఉంటున్నారు, కానీ వస్తే నీ పరిస్థితి ఏంటి? ఈ కరువులో ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. అక్కడ ఈ కరువులో నిజంగా ఒక్కొక్కరు అనుకుంటున్నారు నిజంగా నీ బిడ్డను మేము వండుకుందాం, రేపు నా బిడ్డను వండుకుందాం అంటే నిజంగా ఇలాంటి మాటలు రాజు విన్నప్పుడు తన బట్టలు చింపేసుకున్నాడు రాజు. ఇంత భయంకరమైన పరిస్థితి. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చెప్పుకొని ఇంకా ప్రాణం
ప్రాకారం మీద నడిచిపోతుండగా జనులు అతను తేరు చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనపడిను. ఏం కనపడిందంట? కరువు వచ్చినప్పుడు రాజు ఏం చేశాడు? గోనె పట్ట కట్టుకున్నాడు. గోనె పట్ట దేనికి గుర్తు తెలుసా? విచారము, దుఃఖానికి. ఆ దినముల్లో ఏమి చేయని నిస్సహాయ స్థితిలో ఉంటున్నప్పుడు రాజులైనా సామాన్యులైనా గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు తగ్గించుకున్నట్టు, అలాగూ వాళ్ళు దేవుని దృష్టిలో తగ్గించుకున్నట్లు. చూడండి, నిజమే, దేవుని దృష్టిలో మనం ఎవరైనా సరే తగ్గించుకున్నప్పుడు దేవుడు ఆయన ఆశ్చర్యకార్యం జరిగించేవాడు. మన పాపంలో మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతులని ఆయన ఏం చేస్తారు? మనం పవిత్రులుగా చేస్తారు. కాబట్టి మనం ఎవరో కూడా భయపడవలసిన లేదు. కొన్నిసార్లు ఏంటంటే ఈ కరువును బట్టి కొంతమంది దొరికిపోతున్నారు. మా జీవితాలు ఏమైపోతాయో నీకు ఒకే ఒక నిరీక్షణ, ఎవరో తెలుసా? కరువు కట్టములొచ్చిన నింద వేదన చుట్టిన లోకమంతా ఏకమైన భయము చెందకుమా. కరువు కట్టములొచ్చిన నింద వేదన చుట్టిన లోకమంతా ఏకమైన భయము చెందకుమా. యేసే నిరీక్షణ దిగులు చెందకు నీవిక. యేసే విమోచన సంతసించుము నీవిక. కళ్ళ కన్నీరెందుకు, గుండెల దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల గాయమైనదా, ఇక అది ఉండబోగా. యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ. కళ్ళ కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. ఈ లోకంలో ఎలాంటి కరువు కట్టాలు వచ్చినా, నింద వేదన నిన్ను చుట్టినా, నీవు ఎవరు పెట్టే దైవం తెలుసా? అది ప్రభువును బట్టి. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా మనకు ఒక నిరీక్షణ. ఆ దినాల్లో ఈ శోభన పట్టణంలో భయంకరమైన కరువు ఉన్న దినాల్లో కూడా కొంతమంది కుష్ఠ రోగులు కూడా ఏం చేశారు తెలుసా? మీరు 7వ అధ్యాయంలో వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. 3వ వచనంలో అప్పుడు గుమ్మము వద్ద 4 కుష్ఠ రోగులు ఒకరికొకరు చూచి, మనము చచ్చిపోవటకు ఇక్కడ ఎందుకు కూర్చుండవలెను? పట్టణంలోనికి పోవుదాం అనుకుంటేమా, పట్టణంలో క్షేమం ఉన్నది, అచ్చట పోయి చనిపోతాము, ఇచ్చట ఊరుకున్నాను, ఇక్కడ చనిపోతాం, పదండి సిరియన్ల దండుపేటలోని పోదు రండి అని వారు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుతాము, మనల్ని చంపినా స్వస్థామని చెప్పుకొని సంధి చీకటి ఎందు సిరియన్ల దండుపేటలోని పోవాలని లేచి సిరియన్ల దండు విలుపరికి భాగం వద్దకు రాగా అచ్చట ఎవరునో కనబడక పోయింది. యెహోవా రథములతోనియు గుర్రములతోనియు గొప్ప సమూహంతోనియు సిరియన్ల దండునకు వినబడినట్లుగా చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకు ఐగుప్తీయుల రాజులకు బద్దెమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారమైన గుర్రములైన గాడిదలైన దండుపేటలో ఉన్న వాటినైనా ఏమీ తీసుకొనకే తమ ప్రాణంలో రక్షించుకున్నట్టు చాలు అనుకుని సంధి చీకటి ఉండదన్నట్టుగా పేట విడిచి పారిపోయేది. అంటే ఈ సిరియన్లకి భయం వచ్చింది. ఇశ్రాయేలు ఒకవేళ అక్కడ ఐగుప్తు రాజుకు బద్దెమిచ్చి, ఒకవేళ హిత్తీల రాజును కూడా బద్దెమిచ్చి మన మీద రావటానికి వీళ్ళందరూ కలుపుకొని వస్తున్నాడని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. ఎందుకో తెలుసా? ఆ దినముల్లో ఇలాంటి భయంకరమైన కరువు ఉన్నప్పుడు 4 కుష్ఠరోగులు అనుకున్నారు. ఏమనుకున్నారు? మనం ఎక్కడున్నా చచ్చిపోతాం, ఊర్లో ఎట్లాగో కరువు ఉంది, అక్కడికి వెళ్ళి చచ్చిపోతాం, చచ్చిపోయి అక్కడే చచ్చిపోతాం, ఎందుకు తెచ్చగల అక్కడే చచ్చిపోతాం అని చెప్పి సిరియన్ దండులోకి వాళ్ళు వెళ్తున్నారు. చూడండి, కొన్నిసార్లు మనం కూడా అనుకోవచ్చు, ఎలాంటి కరువు వచ్చినా సరే మనం భయపడవలసిన లేదు. అది ప్రభువుని బట్టి.
వీళ్ళు ఎప్పుడైతే ధైర్యంతో వెళ్ళారో దేవుడు ఒక మార్గాన్ని తెచ్చాడు అక్కడ. వీళ్ళకి గుర్రాలు, రథాలు, శబ్దాలు వినపడినట్లుగా చేస్తే వీళ్ళు అనుకున్నారు నిజంగా మన మీదకి ఇశ్రాయేలు వాళ్ళని ఐగుప్తు రాజుని హిత్తీయుల రాజుని తీసుకుని మన మీదకి వస్తాడని చెప్పేసి వారు వదిలి పారిపోయారు. ఎప్పుడైతే ఉన్నట్టు వదిలి పారిపోయారో వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే ఆహార పదార్థాలు, డబ్బులు చాలా ఉన్నాయి. వీళ్ళన్నీ నిజంగా వెళ్ళి చూస్తే అక్కడ ఆశ్చర్యపోయారు. వీళ్ళు ఆహారం తిన్నది తెచ్చుకున్నది కాకుండా వీళ్ళు భయం వేసి మళ్ళా వాళ్ళకి వచ్చి చెప్తారు, అయ్యా మీరు రండి అక్కడికి వెళదామంటే నమ్మరు. సరే మీరు నమ్మితే నమ్మని లేదని చెప్తే మొత్తానికి రాజుగారు పంపించి చూస్తే అక్కడ వాతావరణం అంతా నిజంగా ఆశ్చర్యపోతారు. వెళ్ళి అక్కడ సమృద్ధి అయిన ఆహారం వీళ్ళందరూ తర్వాత తీసుకుంటారు. తర్వాత ప్రవక్త చెప్పినట్లుగా రూపాయికి మానికి పిండి అక్కడ అమ్మటం కళ్ళారా చూస్తారు. కానీ రాజు నమ్మడు. కానీ రాజు చెప్పాడు, ప్రవక్త నువ్వు చూస్తావు కానీ నువ్వు తినమన్నాడు. ఈ రష్లో ఒకరికొకరు బాగా వెళ్ళి అక్కడ ఎవరు లేరంట మనం అందరం తెచ్చుకుందాం అని చెప్పేసి ఒక్కసారి గేట్లో దగ్గరికి జనాలు పదిలోపలికి చేరడంగానే ఎట్లా పరిగెపెడతారో అలా వరుస పెట్టి పరిగెత్తేకి కరువు మీద ఉన్నారేమో ఒకరికొకరు తొక్కుని ఆఖరి రాజుగారిని కూడా లెక్క చేయాలి. నువ్వెందుకేమో రాజు ఇంకా తిండి పెట్టిన రాజు అని చెప్పేసి ఎవరు పట్టించుకోవాలి. రాజుగారి మీద కూడా తొక్కుకుంటా వెళ్ళిపోయారు. రాజు తొక్కుళ్ళు తెచ్చిపోయారు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చింది నెరవేరు. దేవుడు ఒక మాట చెప్పాడు నెరవేరు. నువ్వు చూస్తావు కానీ నీ నోటితో నువ్వు తినలేవయ్యా అంటాడు. చూడండి, కరువు అనేది అంత భయంకరం. ఈ రోజు మనం అనుకుంటున్నాం దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కదా ఈ కరువు రోజుల్లో, నాకు ఈ లాక్డౌన్ సమయంలో కూడా దేవుడు నన్ను ఎంతగానో పోషిస్తున్నాడు కదా, దేవుడు నన్ను ఎంతగానో బ్రతికిస్తున్నాడు కదా, దేవుడికి వందనాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ అపవాది యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ శత్రువు యొక్క వ్యూహం ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు నుండి నీకు సహాయం అందకూడదనే సాతాను యొక్క వ్యూహం. వాడి ఉద్దేశం ఏంటి? దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు అనుకుంటున్నావు కదా, దేవుడు నుండి నీకు సహాయం అందకూడదంటే ఎలా ఉండాలో సాతాను నీ గురించి ఒక ఆలోచన కలిగి ఉంటాడు. వాడు ఆలోచించే విధానం ఏంటో తెలుసా? ఎందుకంటే దేవుడు తన బిడ్డలు ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. వీళ్ళకి సహాయం అందకూడదంటే ఎలాగ ఉండాలో నేను 2 విషయాలు మీకు తెలియజేస్తాను. ఒకటి, ప్రార్థన లేమి ద్వారా. అంటే మనం ఆత్మీయంగా మనం చూడాలి. నీవు దేవుడిని నాకు అన్ని సహాయం దొరుకుతుంది, నన్ను కరువులు అన్ని పోషిస్తున్నాను, నాకేం తక్కువ లేదు అనుకున్నావు కదా, నీకు ఈ కరువు రావాలంటే వాడేం చేస్తాడంటే నువ్వు ప్రార్థన ఎలా మానేయాలో దేవుడు నీకు చెప్తాడు. మొట్టమొదటి ఒక వంక, కరోనా టైంలో ప్రార్థన పెట్టారంటే అమ్మో ప్రార్థనకి వెళ్ళకూడదమ్మా, ప్రార్థనకి వెళితే ఆయన ఏసీ వేస్తున్నాడంట, మరి ఎవరితో ప్రార్థనకి వెళితే ఒకవేళ అందరూ కలిసి కూర్చుంటారంట, ఇలాగ మనం అక్కడికి వెళితే మా కరోనా వచ్చేస్తుందేమో అని ఏం చేస్తారు? ఇళ్ళకాడే కూర్చుని ఏం చేస్తారు? పోట్లాటలు, మనస్పర్ధలు. వాక్యం వింటేనే కదా. కొంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళు వృద్ధులు, ఈ ఇస్రాయేల్ దేశంలో ఈ కుష్ఠరోగులు, 9 కుష్ఠరోగులు ఏమనుకున్నారు? ఇక్కడున్నా చేస్తాం, అక్కడున్నా చేస్తాం, సత్యదేవి అక్కడ చేద్దామని ఇచ్చి అది సమృద్ధి అయిన ఆహారం దొరికింది. ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు? మీరు ప్రార్థన కలవాలండి, కరోనా వచ్చిందంట అని చెప్పేసి ఏం చెప్తాడు? మన ఇప్పుడు వాక్యానికి దూరం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వాక్యానికి దూరం చేస్తున్నాడు. వాడు ఉచ్చులో మొట్టమొదటి చాలా మంది పడిపోయారు. అమ్మో ఇంట్లో టీవీ పెట్టుకుంటే చక్కగా వస్తుందిగా, లేదంటే సాయంత్రం యూట్యూబ్లో వర్తమానం వచ్చలే అని చెప్పేసి మన మనసు ఏమనిపిస్తుంది? ప్రార్థనకి వెళ్ళకూడదు, బ్రతుకుంటే వచ్చే సంవత్సరం చూసుకున్నాం, వచ్చే సంవత్సరం దాకా ఉంటామో లేదు తెలియదు. మన కళ్ళ ముందు నిన్నే మనం చూసాం, చిన్న పిల్ల పాలు తాగే పిల్లలు తెచ్చుకోలేదు. మన ముందు వయసు రాకముందే చాలా మంది వాడి జీవితాన్ని కాలాన్ని ముగించుకున్న దినాలు మనం చూస్తున్నాం. అపవాది మనుషుని ఎలా ముట్టడి చేస్తున్నాడో తెలుసా? కరోనా వచ్చి కొంతమంది చచ్చిపోతున్నారు. ఎలాగో కొంతమందిని ఉదయకాలం స్వర్ణ ప్యాలెస్ అనే హోటల్ చూసారా, దాన్ని ఏం చేశారంటే కరోనా పేషెంట్లు దానిలో ఉంచారు. అనుకోకుండా ఈరోజు తెల్లవారుజామున ఏమైందంటే దానికి మంటలు అంటుకున్నాయి. అసలుకే కరోనాతో ఊపిరాడ జాతరని కింద నుంచి పొగ మొదలైంది. వాడికి ఇందాక చెప్పారు చూసారా, ఎలికి పొగ ఎట్టట్టు పెట్టారు, అట్టగా పొగ మొత్తానికి వచ్చేకి అసలుకే ఊపిరాడ బ్యాచ్ అంతా దాంట్లో ఉంటే ఆడ కొంతమంది ఊపిరాడకి కొంతమంది చచ్చిపోతారు. ఈ రోజు తెల్లవారుజామున జరిగింది. ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. సాతాను ఏ విధంగా నిన్ను ముట్టడేస్తాడో తెలీదు. నేను నాశనం చేయడానికే
దొంగతనానికి హత్యగా వచ్చినట్లుగానే వాడు ఏదో ఒక విధంగా నిన్ను నాశనం చేయడానికే వాడి ఉద్దేశం. కుటుంబాల్లో రకరకాలుగా నిన్ను ఎలాగైనా సరే ఆడుకుంటానికి పిల్లలు చక్కగా వెళ్ళారు. మన గురువారం మీరు ఎంతమంది పేపర్లో చూశారో నాకు తెలియదు. హనుమాన్ జంక్షన్ దగ్గర అక్కడ రేమల్ అనే ఊర్లో 3 పిల్లలు చక్కగా దాగుడు మూతల దండాకు అన్నట్టుగా చక్కగా పిల్లి వచ్చి ఎలికి వచ్చాను చక్కగా వీళ్ళు చక్కగా ఆడుకుంటూ చక్కగా ఏం చేస్తారు, దాక్కునే ఆట. సాయంత్రం పాటు చక్కగా పిల్లలు ఆడుకున్నట్టుగానే అక్కడ ఉంది మోహన్ స్పిన్టెక్స్ అనే ఫ్యాక్టరీ దగ్గర ఉన్న బెంగాల్ అనే వాళ్ళు వలస కూలీలు పిల్లలంతా అక్కడ ఆడుకుంటున్నారు. ఆడుకునేటప్పుడు వాళ్ళు నన్ను ఎవరు చూడగలదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, సామాన్యంగా ఎక్కడ ఏది ఉంటే దారిలో దాక్కుందాం అని చెప్పేసి అక్కడ ఉన్న కారులోకి వెళ్ళిపోయి ఆ కారు డోర్లు తీసి గబగబా 3 పిల్లలు దాంట్లోకి దాక్కున్నారు. దాంట్లో 3 దాక్కున్న వాళ్ళు వెళ్తానికే తెలియదు కానీ వస్తాం వాళ్ళకి తెలియదు. ఆ కారుకి గ్లాసులన్నీ వేసి ఉన్నాయి. నన్ను చూస్తారేమో వాడు చూస్తారు, దాక్కుర అంటున్నారు. ఎంతసేపు దాక్కున్నా ఆడ రాట్లా. వీళ్ళు ఎక్కడ దాక్కున్న సంగతి ఆడి తెలియదు. ఇది వీళ్ళు దూరంగా వెళ్ళిపోయి మమ్మల్ని చూడకూడదని చెప్పేసి కారులోకి వెళ్ళి దాక్కున్నారు. 3 చిన్న పిల్లలు, 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు పిల్లలు. లోపలికి వెళ్ళి చూస్తే కాసేపు వీళ్ళకి గాలి ఆడుతున్నారు. వద్దామంటే దేనికి తీయాలని తెలియదు. 3 గారాడక గిరగలా కొట్టుకుని చచ్చిపోతారు. ముట్టడి శత్రువు యొక్క వ్యూహం ఏంటో తెలుసా, నిన్ను ఎలాగైనా సరే నేను లాగుతాడు. కొన్ని పాడుపడిపోయిన ఇళ్ళు కానీ, పాడుపడిపోయిన లారీలు కానీ, పాడుపడిన బస్సుల్లో ఎక్కకూడదు. ఆ చీకటి శక్తులు నిలయంగా ఉంటాయి. కొన్ని వెళతం అయితే వాళ్ళకి తెలిసింది కానీ బయటికి రావడం తెలియదా. 3 చిన్నారులు నాలోనే చనిపోయారు. ఈ రోజున ఎంత భయంకరమైన దినాలు చూడండి. ఈ రోజు చాలా మంది అనుకుంటున్నారు నాకేంటి అనుకుంటున్నారు, మోసం ఎక్కడ చూసినా మోసమే. ఇంకోటి పేపర్లో కూడా చూశాను, ఒక అమ్మాయికి మంచి సంబంధాన్ని పెళ్లి చేశారు. 50,000 జీతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేస్తే అక్కడికి వెళ్ళాక ఉద్యోగం లేదు, పోలేదు, అంత మోసగాడు. ఆయన ఇంటికి వచ్చేసి నానా నేను మోసపోయినా, అక్కడికి ఉద్యోగం లేదు పోలేదు, నాకు రోడ్డు మీద తిరిగి అన్నాడు. అయ్యో నా కూతురు జీవితం నేను పేకర్, నా జీవితాన్ని పాడు చేశాను చెప్పేసి తండ్రి వేదనతో అతను ఉరేసం తెచ్చిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి యొక్క బాధ చూడలేక 2 కూతుర్లు కూడా వెళ్ళిపోయి రైలు కింద పడి తెచ్చిపోయాడు. చూడండి, ఇలాంటి సంఘటనలు ఈ రోజున రోజుకి మనం వింటున్నాం. కానీ మనం అనుకోవచ్చు నాకేంటి అనుకుంటున్నావు, నాకే బాగానే జరుగుతుంది అనుకుంటున్నావు. రేపు ఈ రోజు వస్తే నువ్వు ఎక్కడుంటావు, నీ పరిస్థితి వస్తే నువ్వు ఎక్కడుంటావు. అపవాది ముట్టుతున్నాడు, అనేక మందిని కూడా చుట్టేస్తున్నాడు. ఈ రోజున వాడు అనేక మంది నాశనం చేయడానికి కూడా కంకణం కట్టుకున్నాడు. ఇవాళ దినములు చెడ్డవు కనుక సమయాన్ని కొన్ని సద్వినియోగం చేసుకుని దేవుని వాక్యం చెప్తుంటే ఈ రోజున చాలా మంది కూడా అనుకుంటున్నారు నాకేంటి అనుకుంటున్నారు. ఏ క్షణం ఏముంటుందో తెలియదు, రేపొద్దున ఏ వార్త వినాలో తినాలో మనం ఉంటున్నాం. వాడు మొట్టమొదటి నీలో చేసేది తెలుసా, ప్రార్థన లేకుండా చేస్తాడు. అసలు నీవు ప్రార్థన చేసి 1 గంట కన్నీటి ప్రార్థన చేసి ఎంతకాలం అయిందో నీకు తెలుసా? 1 గంట కన్నీటి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? కనీసం 1 వారానికి 1 పూట ఉపవాసంలో ప్రార్థన చేసేవా? దేవుడు నాకు సహాయం చేశాడని 3 పూటలు తింటున్నారు. ఉండొచ్చు. నశించిపోతున్న ఆత్మల కొరకు. ఎప్పుడైనా నీ బిడ్డలు మారలేదే, నా భర్త మారలేదే, నా కుటుంబంలో నా పరిస్థితులని బాగుపడతలేదని, నీ అప్పులు పోవట్లేదని చెప్పేసి కనీసం 1 పూటలో ఉపవాసం ప్రార్థన చేశారా? నాకేంట్లో ఏదో అయిపోతుంది, జరిగిపోతుంది అనుకుంటున్నారు. ఈ రోజున చాలా మంది కూడా అపవాది యొక్క వ్యూహంలో చిక్కుకుపోతున్నారు మనుషులు. నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడైతే వాడు చెడగొడుతున్నాడో, నిన్ను ప్రార్థన చేయలేకుండా నిన్ను ఎప్పుడైతే నీకు దారులు మూసేసాడో, నీకు దేవుని సహాయం కూడా ఆగిపోవటం ప్రారంభమవుతుంది. నీ ప్రార్థన ఎప్పుడైతే నువ్వు దూరం అవుతావో, ప్రార్థన ఆలకించేవాడు కూడా నీకు దూరం అవుతున్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు. నీలో నుంచి పరిశుద్ధత ఎప్పుడైతే దూరం చేస్తున్నాడో, పరిశుద్ధుడైన దేవుడు నీకు దూరం అయిపోతున్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. వాడి వ్యూహాలు ఎంతగా పకడ్బందీగా వేస్తాడో, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చెడగొడటానికి నిన్ను భయంకరమైన నీ చుట్టూ కూడా వాడి యొక్క ప్లాన్స్ జరగాలంటే మొదట నీవు ప్రార్థన చేయకుండా ఆపాలి. మొట్టమొదటి ప్లాన్ నిన్ను ప్రార్థన రానియకుండా ఆపడం. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ప్రార్థన మానేస్తావు. రేపొద్దు నీకు బాగాలేదని ప్రార్థన మానేస్తావు. రేపొద్దున కరోనా పేషెంట్లు ఉన్నారని మానేస్తావు. ఏదో ఒక విధంగా నువ్వేం చేస్తావు అంటే మొదట దేవుని వాక్యాన్ని దూరం అయిపోతావు. ఎందుకంటే
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నది వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నది వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. ఆ వాక్యమే నేను బ్రతికించేది, ఆ వాక్యమే నీ బాధలు నేను నడుస్తుంది. దేవుని యొక్క వాక్యం అంటే నీలో విశ్వాసం వస్తుంది. కానీ వాక్యం వినకోకుండా వాడు ఎన్నో రకాలుగా నిన్ను అడ్డుకుంటూ ఉంటాడు. ఒక్క దానిలో నువ్వు చిక్కుకుపోతావు. తర్వాత క్రమంగా నేను ఏం చేస్తాడు తెలుసా, అన్ని రకాలుగా నిన్ను వాడు వశపరుచుకుంటాడు. మీరు ఎప్పుడన్నా బాత్రూంలో కానీ ఎప్పుడన్నా మీరు స్నానం చేస్తున్నప్పుడు మీరు గమనిస్తే దోమలు వచ్చి గబుక్కుని ఆ సాలిగుళ్ళ పడతాయి. ఆ సాలిగుళ్ళ పడంగానే సాలిడు వచ్చేసి మొత్తం ఒకసారి తినదు వెళ్ళి అని ఏం చేస్తాడు తెలుసా, కాళ్ళతో ముందు వాడిని చుట్టేస్తాడు. ఆ దోమ ఎక్కడికి వెళ్ళకోకుండా ఏం చేస్తాడు, వాడిని చుట్టేస్తాడు, బంధించేస్తాడు. బంధించేసి వాడు కదలలేని స్థితిలో ఉన్నప్పుడు నెమ్మదిగా వెళ్ళి ఆడ దోమలు తింటుంది సాలిడ్. అపవాది కూడా అంతే, నిన్ను ఏదో ఒక విధంగా ముందు నిన్ను కట్టేస్తాడు. ప్రార్థనకు రానియకుండా నిన్ను కట్టేస్తాడు, నీ వాక్యం వినకుండా నిన్ను కట్టేస్తాడు. లోక సంబంధమైన వార్తలు వినడానికి పరిగెడతావు. ఇంకా లోక సంబంధంగా ఏదైనా సరే అన్నిటి విషయాల్లో నువ్వు చాలా యాక్టివ్ ఉంటావు. కానీ దేవుని విషయాలకు వచ్చేటికి నీవు చాలా దూరం అయిపోతుంటావు. నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతావో వాడి పని చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇదివరకు దొంగతనానికి వచ్చేటప్పుడు ఆయన ఇక్కడ కుక్క ఉందేమో చూసుకుని కొంతమంది కుక్కకి ఏం చేసేవాడు తెలుసా, మత్తు బిస్కెట్లు పడేసేవాడు. ఎందుకు, ఈ కుక్క కనుక బిస్కెట్లు తిందంటే చక్కగా పడుకుంటే ఈ దొంగ పని చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతూ ఉంటుంది. అలాగే వాడు కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు. దొంగోడు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి, నేను ఎలాగైనా సరే నిన్ను ఇబ్బందులు పెట్టడానికి వాడు వేసే ప్లాన్లు రకరకాలుగా ఉంటుంది. ఎందుకో తెలుసా, నిన్ను పనుల భారంలో పెడతాడు. ఎలా పెడతాడు, నిన్ను పనుల భారంలో పెట్టేస్తాడు. అక్కడ పని ఇక్కడ పని నువ్వు తిరుగుతూనే ఉంటావు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి నీకు చాలా పనులన్నీ నీకే ఉండే, చుట్టాలందరూ ఇవాళ వచ్చారని చెప్పేసి రకరకాలైన పనులు ఒత్తిడిలో నీవు ఏం చేస్తావు, చేస్తూ ఉంటావు. బట్టలన్నీ ఉతుకుతూ ఉంటావు. పడుకుందామన్నా కనీసం ఉంటామన్నది పైన ఊరువులు, అమ్మో కనీసం నిద్రపడలేదమ్మా అని చెప్పేసి మళ్ళీ బట్టల తీసుకొడతావు. మళ్ళీ అందొచ్చిందని చెప్పేసి మళ్ళీ బయటకు వెళ్తావు. ఇక పొద్దున్నుంచి సాయంత్రం దాకా బట్టలు ఆరాత్వం నీటిగా సరిపోతుంది నీకు. ఇక పొద్దున్నుంచి సాయంత్రం దాకా అలసిపోయినట్టు అనుకుంటావు. అంటే ప్రార్థన చేయవలసిన సమయాన్ని ప్రార్థన చేయకపోకుండా అపవాది ఏం చేస్తాడు, ఆ సమయాన్ని ఆ విధంగా దొంగిలిస్తూ ఉంటాడు. చూసారా, ఈరోజు చాలా మందిని కూడా నిద్ర తర్వాత నిద్ర, ఈ సోమర్తనం ఏం చేస్తుంది, నిన్ను ప్రార్థన అనేది చేయనివ్వదు. ఎందుకు తెలుసా, చల్లగా ఉంది ప్రార్థన కానీ వచ్చావు కానీ మళ్ళీ అయ్యారు మొత్తం వేసి కూడా వేసాడని చెప్పేసి ముసుగేసుకుని చల్లగా నిద్రతో వేసుకొని నిద్రపోతారు. ఈసారి వీడియో కూడా తీస్తాం, చుట్టూ నిద్రపోయే వీడియో కూడా సాయంత్రం యూట్యూబ్లో అందరూ చూస్తారు. ఓహో ఈ ప్రార్థనకు వచ్చి వాళ్ళు నిద్రపోతున్నారే అంటే నేను కూడా వెళ్ళిపోతాను అనుకుంటాను చాలా మంది. చూడండి, అపవాది నిన్ను రకరకాలుగా నిన్ను ఉచ్చులో ఎలా చిక్కించుకుంటాడో చూసారా. ఈరోజు చాలా మందిని కూడా రకరకాలైన ఉచ్చులు మనుషుల్లో వేస్తూ ఉంటాడు. నీ సమయాన్ని వాడు దొంగిలిస్తూ ఉంటాడు. ఇంకోటి ఏంటో తెలుసా, శత్రువులు అనే వాళ్ళు రాకోకుండా ఒకటి దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని వీడు తేలికగా ఎంచుకున్నాడు. ఏం చేశారు, దేవుడు మాకు సహాయం చేస్తారని అనుకుంటున్నారు కానీ దేవుడు ఎందుకు మమ్మల్ని ఇంతగా ఆయన ఓర్చుకుంటున్నాడు ఆ విషయం మీకు తెలియాలంటే మీకు మరొకసారి మేము చదువుతున్నాను. ఇందాక 52వ ఇర్మియా చదివిన దానిలో మీకు అక్కడ చదివితే అర్థమవుతుంది. 4వ వచనం చదువుతుందో మీకు తెలుసు. అక్కడ అతను ఏలుబడి యందు 9వ
సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణము చుట్టూ కోటలు కట్టిరి. అలాగూ జరగగా సిద్కియా ఏలుబడి 11వ సంవత్సరం వరకు పట్టణము ముట్టడిలో ఉంచబడెను. అంటే 9వ సంవత్సరము 10వ నెలలో వచ్చి ముట్టడి వేశారు. ముట్టడి వేసినప్పుడు అర్థం చేసుకోవాలి, ఏంటి? శత్రువు బయట పొంచి ఉన్నాడు. శత్రువు బయట పొంచి ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలా? అయా శత్రువుల చుట్టూతా ఉన్నారని చెప్పేసి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా? అయ్యా మరి మా పరిస్థితి ఏంటి? ఈ రోజున శత్రువులు ఇలాగ మా మీదకు రాబోతున్నారు, నీవు తప్ప మాకు సహాయం చేయరు ఎవరు లేరు. ఆ దినముల్లో నిజంగా ఇశ్రాయేలు ఎంత పవర్ ఉండేవాళ్ళు అంటే, యెహోషువ దినాల్లో వీళ్ళు వెళుతున్నప్పుడు, ఆ ఎరికో పట్టణానికి వెళుతున్నప్పుడు ఎరికో పట్టణం వాళ్ళందరూ కూడా చుట్టూతో వాళ్ళ యొక్క ద్వారాలన్నీ మూసేసుకుని వీళ్ళు ఎక్కడికి వస్తారో మాలోకి అని చెప్పేసి చాలా భయంగా లోపలన్నీ ద్వారాలు మూసేసుకున్నారు. వీళ్ళంటే అంత భయం వేసి ఎంత పెద్ద గోడలు తెలుసా? ఆ యొక్క ఎరికో గోడల మీద ఇల్లు కట్టుకున్నారు. రాహాబని వేసి కూడా పైన ఇల్లు కట్టుకున్నారు. అంటే అంత పెద్ద గోడలు, దాని మీద రథాలు తిరుగుతూ ఉండే, 2-3 రథాలు కూడా తిరుగుతూ ఉండే, అంత పెద్ద కోటలు. చాలా ఎత్తున మనుషులు కూడా ఎవరు ఎక్కలేనంత ఎత్తుగా ఉండే, అంత భయం చుట్టూతో అంత ప్రాకారం వేసుకున్న ఆ కోటలు కూడా దేవుడు ఏం చేసి తెలుసా? ఆ యొక్క ఎరికో చుట్టూతో కూడా దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతున్నప్పుడు ఆ రోజున మన కోట గోడలు పగిలిపోయింది. చూడండి, అది సామాన్యంగా మనుషుల వల్ల అయ్యేది కాదు. దేవుడు అలాంటి గొప్ప కార్యాలు వాళ్ళ పక్షాన్ని జరిగించాడు. ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే, యెరూషలేము సిద్కియా దినాల్లో వాళ్ళు భయముతో లోపల లాగి ఉండిపోయారు. ఎందుకు? శత్రువు చుట్టూతా రౌండ్ వేసారు. యెరూషలేము చుట్టూతో కూడా శత్రువులు ముట్టడి వేసేసారు. ఏ పక్క నుంచి వెళ్ళిపోవటం కూడా వాళ్ళకి అవకాశం లేదు. అక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడో తెలుసా? ఈ నెబుకద్నెజరు అనే యవనస్తుడు ఈ పట్టణానికి వచ్చిన తర్వాత ముట్టడి వేస్తున్న సమయంలోనే నెబుకద్నెజరు తండ్రి, అతని పేరు నెబోకొలసర్. నెబోకొలసర్ అనే తండ్రి కాలం ముగిస్తాడు, చనిపోతాడు. మరి తండ్రి చనిపోయిన తర్వాత మరి ఇతను పట్టాభిషేకం ఇవన్నీ కొంత ఆలస్యం అవుతాయి. దానితో కొంత ఆలస్యం జరుగుతుంది అక్కడ. అలాగే మళ్ళా వీళ్ళు వస్తామని చెప్పేసి అక్కడికి అనుకుంటా ఉంటుంటే ఏదో ఒక విధంగా కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి అక్కడ. అంటే మనుషులు అనుకుంటున్నారు, ఇన్ని రోజులు దగ్గర అక్కడ మీకు లెక్క చూస్తే సంవత్సరం నర మీద 20 రోజులు ఉంటుంది. దగ్గర 575 రోజులు ముట్టడి వేశారు అక్కడ. మీకు అక్కడ పైన లెక్క చూస్తే మీకు తెలుస్తుంది అక్కడ. చూడండి, అక్కడ ఈ 9వ సంవత్సరమున 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్నెజరు సైన్యం అంతటితో వచ్చి యెరూషలేము మీదకి వచ్చి అక్కడ చుట్టూ కూడా కోటలు కట్టారు. అలాగే సిద్కియా ఏలుబడి 11వ సంవత్సరం వరకు పట్టణము ముట్టడిలో ఉంచబడిను. అంటే 575 రోజులు ఈ పట్టణం అంతా ఏమైపోయింది? ముట్టడిలో ఉండిపోయింది. ఇన్ని రోజులు సైన్యము ఎక్కడన్నా యవ్వన రక్తంతో ఉన్న నెబుకద్నెజరు ఎందుకు ఆగాడు? ఉడుకు రక్తంతో ఉన్న వ్యక్తి. దేవుడు ఆపాడు. దేవుడు సెలవు ఇవ్వకుండా ఎవరు కూడా ఏమీ చేయలేరు. చూడండి, నిజమే, దేవుడు సెలవు లేకుండా ఏది జరగదు. దేవుడిని పర్మిషన్ ఇస్తేనే. ఈ రోజున చాలా మంది అనుకుంటున్నారు, నాకు రాలేదుగా కరోనా, వాళ్ళకి వచ్చిందంట, ఎడకొచ్చింది, నీకు వస్తే ఏం చేస్తాం? అదేమన్నా రాదు అనుకున్నారా? ఏమంటాడు? ఒకవేళ రేపు పొద్దున దోమలు కుట్టే వచ్చింది అనుకోండి, అప్పుడు పరిస్థితి అయితే మనకి దేవుడి యొక్క దోమలు పర్మిషన్ ఇవ్వాల. ఏదో మనుషులు ముట్టుకుంటే కానీ మనుషుల యొక్క తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలాగూ వస్తుందో తప్ప దోమల ద్వారా రాకోకుండా దేవుడు ఆపాడు. అదే దోమల దాకా వస్తే ఈ పాటి మొత్తం సంతూర్చుని వెళ్ళిపోయాడు, బాగానే ఉండేది కాదు. చూడండి, ఈ రోజున చాలా మంది అనుకుంటున్నారు ఇవాళ, ఎందుకు దేవుడు ఇలాగూ మన ఎడల ఇంకా ప్రేమను చూపిస్తున్నాడు? మనుషులు చాలా తేలిక తీసుకున్నారు ఇవాళ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దీర్ఘశాంతం. అనుకుంటున్నారు నాకు చాలా ఇంకా నాకు టైం ఉందని అనుకున్నారు కొంతమంది. ఈ రోజు చూసారా, మనం ఎవరూ కూడా అతిథులు అనేది కాదని. రోమీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన రోమీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనం.
దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నది ఎరుగక, ఆయన అనుగ్రహేశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే ఉగ్రతను సమకూర్చున్నావు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నారు. ఇవాళ మనుషులు అనుకుంటున్నారు దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు మారు మనసు పొందడానికి మన సేవల ద్వారా ఎందుకు ప్రార్థనకు రమ్మంటని చెప్తా. కానీ చాలా మందికి ఏంటంటే తేలిక తీసుకునే మనసు. రేపొద్దున కింద రాశాడు, వాని క్రియలు చొప్పున ప్రతి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఈ లోపల నీవు నేను ఎవడో తప్పుకున్నాను. అందరము అంతటా మారు మనసు పొందాలని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున ఎందుకు చాలా మంది కూడా తేలికగా తీసుకుంటున్నారు? రోజు 575 రోజులు దేవుడు శత్రువు రాకోకుండా దేవుడు ఎందుకు కాపాడాడు? వీళ్ళు అనుకుంటున్నారు మా దేవుడు సహాయం చేస్తున్నాడు అనుకుంటున్నారు తప్ప దేవుని దీర్ఘశాంతాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేశారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ప్రేమ కలిగిన దేవుడే. దేవుడు హెచ్చరించి దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసి దాని యొక్క శిక్షణ కూడా మనం అనుభవించవలసింది ఎవరైనా సరే. ఈరోజు చాలా మంది కూడా దేవుడు ఎందుకు ఆయన ప్రేమను చూపిస్తున్నాడు తెలుసా? మీకు యెషయా కూడా రాశాడు ఒక చోట. ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 65వ వచనం 2వ వచనం చూడండి. 65 వచ్చేట్లో యెషయా 65:2 తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడడం వల్లని ప్రజల వరకు జనమంతయు నా చేతులు చాపుచున్నారు అన్నాడు దేవుడు. అంటే ఈ రోజున చాలా మంది కూడా ఇంకా దేవుని సన్నిధిలో లోబడలేక ఇంకా తమ సొంత ఆలోచన బట్టి నడుచుకునే వాళ్ళు ఈరోజు చాలా మంది ఉంటున్నారు. ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళు? దేవుని దీర్ఘశాంతాన్ని ఎంతమంది నిరూపించుకున్నారు? రోజున ప్రార్థన అనేది నేను చేయకోకుండా చేస్తాడు. నీలో రెండోది ఏంటో తెలుసా? పరిశుద్ధత లేకుండా చేస్తాడు. ఈ పరిశుద్ధత అనేది నీలో లేకుండా చేసినప్పుడు జరిగే సంగతి ఏంటో తెలుసా? మీరు సంసోను జీవితంలో చూస్తే మీకు సంసోను గుడ్డివాడైపోయాడు. ఎలా గుడ్డివాడైపోయాడు? అతను నాజీరు చేయబడిన వ్యక్తి. అతని యొక్క రహస్యం అంతా చుట్టూలో ఉందని, ఈ రహస్యం ఎవరితో చెప్పొద్దన్నాడు దేవుడు. కానీ అతను వేశ్యలతో తిరుగుతూ ఉండటం వల్ల ఆ వేశ్య మాటలకి అతను విసిగిపోయి చచ్చిపోతే పోతే ఎందుకు పద్దాకి గోళ చెప్పేసి అతను తనకున్న రహస్యాన్ని చెప్తాడు. ఎప్పుడైతే నా బలమంతా నా చుట్టూలో ఉందమ్మని ఎప్పుడైతే తను చెప్పేశాడో అతను వేశ్య దగ్గర ఉన్నప్పుడు తనకు నెమ్మదిగా పడుకోబెట్టి తనకు మొత్తం క్షవరం చేయించేస్తారు. ఎప్పుడైతే క్షవరం చేయించారో అప్పుడు వెంటనే సంవత్సరంలో నీ మీదకి మళ్ళీ ఫేషియల్ వస్తానంటే ఎప్పటిలాగానే అతను నేను ఎలా లేచిపోతానని చెప్పేసి లేచిపోతాం అనుకుంటాడు. కానీ యెహోవా అతను ఎడబాసినని అతనికి తెలియదు. అంటే దేవుడు అతను విడిచిపెట్టేస్తే అతను ఉన్న శక్తి అంతా పోయింది. దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు పచ్చి దవడ ఎముకతో కూడా 1000 మందిని చంపేశాడు. అలాంటి పెద్ద పవర్ఫుల్ మ్యాన్ మామూలు వాడైపోయాడు. ఎందుకో తెలుసా? అతను ఉన్న రహస్యాన్ని చెప్పేశాడు. దేవుని యొక్క మాటను తృణీకరించాడు. దేవుని ఆజ్ఞను తృణీకరించాడు. దేవుని హెచ్చరికను మర్చిపోయాడు. ఎప్పుడైతే తన దేవుడు చెప్పకూడని విషయాలు తను ఎప్పుడైతే రహస్యాన్ని చెప్పేశాడో సామాన్య మనుషులకు అయిపోయాడు. తను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి అయిపోయాడు. అపవాది అప్పుడు చాలా ఈజీగా శత్రువులు ఏం చేసేది తెలుసా? మొట్టమొదట చేసే పని తెలుసా? కళ్ళు 2 పొడిచేసి ఏం చేశారు? ముందు 2 కళ్ళు పొడిచేసారు. ఎప్పటికైనా ఈ కళ్ళు ఉంటే మాత్రం వీడు ఎప్పుడో సొంత వీడు కళ్ళు మాత్రం వీడు ఉండకూడదు, ముందు కళ్ళు పొడిచేశారు. అందుకని మొదట చేసేది కూడా అదే, నీ కళ్ళు పొడిచే పని అది చేసేది. ఎలా పొడుస్తాడు తెలుసా? కత్తించుని పొడవడం. టీవీ కానీ సెల్ ఫోన్ కానీ ముందు తీసుకొస్తాను. నిన్ను వాక్యాన్ని చదవకోకుండా నీ దృష్టి అంతా కూడా సెల్ ఫోనే చూసే పెట్టుకుంటాడు. లేచిన కాడి నుంచి ఫేస్బుక్లో ఉంటావు, లేచిన కాడి నుంచి వాట్సాప్లో చాటింగ్ చేస్తూ ఉంటావు. నీ యొక్క లేచినా కూర్చున్నా అన్నం తినేటప్పుడు తప్ప మిగతా టైం అంతా కూడా నీ ఫోన్లోనే ఉండేటట్టు చేస్తావు. నీ కళ్ళు వాక్యం చదువుకోకుండా, నీ కళ్ళు దేవుని చూడకోకుండా అది చేసే పని ఏంటి తెలుసా?
నీ యొక్క ప్రార్థన జీవితాన్ని దొంగిలించడానికి నీ కళ్ళు పొడిచేస్తారు మొట్టమొదటి. వాడు మొట్టమొదటి పొడిచేది కళ్ళు రెండు పొడిచేస్తారు. గుడ్డోడైపోయినా నువ్వేమీ చేయలేక, నువ్వు ఎప్పుడైతే గుడ్డిగా, అంటే ఏ గుడ్డితనం? ఆత్మీయ గుడ్డితనంలో నువ్వు వెళ్ళిపోతావేక. నువ్వు ఆత్మీయ గుడ్డితనంలో వెళ్ళినప్పుడు అప్పుడు నువ్వు ఎలా ఉంటుంది తెలుసా? ఆళ్ళు చూస్తలేదా, ఇల్లు చూస్తలేదా, ఆళ్ళు చూస్తలేదా, ఇల్లు చూస్తలేదా? నీ యొక్క ఆత్మీయ గుడ్డితనం ఏం చేస్తా తెలుసా? నిన్ను నువ్వు సమర్థించుకుంటావు. నిన్ను నువ్వు సమర్థించుకుని ఇక నీవేం చేస్తావంటే నాకేంటి అని చెప్పేసి అనుకుంటావు. శత్రు వ్యూహాల్లో ఒక వ్యూహం, నీ కళ్ళు రెండు ముందు పొడి చేస్తాయి. గుడ్డోడైపోయిన సంస్థను ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో తిరగల విసురుతాడు. అలాంటి నిస్సహాయ స్థితిలో తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అపవాది. ఎందుకంటే శత్రువు యొక్క వ్యూహం ఏంటో తెలుసా? నీ చుట్టూతో ముందు దారులన్నీ మూసేస్తూ ఉంటాడు. ప్రార్థనకి వెళ్ళలేకుండా దారులన్నీ మూసేస్తూ ఉంటాడు. రెండో ప్రయత్నంగా వాడు చేసేది ఏంటో తెలుసా? ఏ సహాయం నిన్ను అందకోకుండా నిన్ను భయంకరమైన కరువులో పడేస్తాడు. నువ్వు ఎప్పుడైతే కరువులోకి వెళ్ళిపోయావో ఎంతకన్నా దిగజారిపోతావు. ఎంత దిగజారిని చూశారు కదా, ఒకళ్ళ పిల్లల్ని ఒకళ్ళు వండుకునే తిరిగి పరిస్థితిలోకి వెళ్ళిపోయేవాడు. అంత భయంకరమైన కరువులో ఇక అబద్ధాలు, అప్పులు, ఇక ఏదైనా చేసేయటం. సరే ఎందుకు లేదన్నట్టుగా కొన్నిసార్లు నీ జీవితాన్ని ముగించుకోవాలని అనుకుంటారు. ఎంత భయంకరమైన పరిస్థితిలో వాడు తీసుకెళ్ళిపోతాడు. సో వాళ్ళ శత్రువులకు ఎప్పుడైతే దొరికారో వాడు చేసిన పని కూడా చూసావా? 52వ ఇర్మియాలో చూడండి, 10వ వచనం చదువుకున్నాం. 10వ వచనం ఏముందంటే, బబులోను రాజును సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు అతడు రిబ్లాలో యోధా అధిపతులందరినీ కూడా చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఓడదీయించి 2 సంఖ్యలతో అతను బంధించి బబులోనుకు అతను పోయి మరణం వరకు చెరసాలలో అతను పెట్టించాను. చూసారా? అతని కుమారులను అతని ముందే చంపేశాడు. అతని కళ్ళ ముందే చంపేశాడు. అతని కుమారుని చంపడం మాత్రమే కాదు, వాళ్ళు చేసింది ఏం తెలుసా? వీడికి ఎప్పుడైనా కళ్ళు వస్తే మళ్ళీ మన మీద ఏమైనా ప్లాన్ చేస్తారని చెప్పేసి కళ్ళు రెండు కూడా చేశాడు. బతికుండి కూడా చచ్చినోడితో సమానం కళ్ళు లేకపోతే. మంచం మీద లెక్కలేనోడి వల్ల ఉపయోగం ఏంటి? నేను ఆ విధంగా నేను కట్టేస్తాడు అపవాది. నేను ఒక నిస్సహాయుడు చేసేస్తాడు వాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క దీర్ఘశాంతం నువ్వు ఎప్పుడైతే తృణీకరిస్తున్నావో వాడు మొట్టమొదటి చేసే పని తెలుసా? నీ కళ్ళు రెండు పొడి చేస్తున్నాయి. శత్రువు రాగానే వాడు చేసే పని మొట్టమొదటి 2 కళ్ళు పొడిచేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. వాడి వ్యూహంలో మొట్టమొదటగా నిన్ను ప్రయోగించేది తెలుసా? నీ కళ్ళు. నీకు చూపు లేకుండా చేస్తే నువ్వు ఆత్మీయంగా గుర్తుపడైపోతావు. ప్రార్థనకు వస్తావే కానీ నీ చూపులన్నీ కూడా రకరకాలుగా. ఎందుకంటే అన్న ప్రార్థన చేస్తాడు, అలా ప్రార్థన చేయాలి. అక్క ప్రార్థన చేస్తాడు, అక్కలని ప్రార్థన చేయాలి. అన్న నీతిగా బ్రతుకుతున్నాడు, అన్నలా నీతి బ్రతకాలని కాదు. వాడు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎవరితో ఉంటున్నారు, వాళ్ళు ఎవరితో ఉంటున్నారు, రకరకాలైన నీ చూపులన్నీ కూడా ఆత్మీయ స్థితిలోంచి పోయి శరీర సంబంధమైన చూపులు ఇలా వస్తూ ఉంటాయి. వాడు మొట్టమొదటి కళ్ళ మీద జయిస్తూ పొందుతాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నీ అటు ఇటు చూడకూడదు ఎప్పుడు కూడా. నీ కళ్ళు జాగ్రత్తగా ఉండాలా. దావీదు చాలా జాగ్రత్తగా ఉన్న వ్యక్తే, కానీ తన చూపుల వల్ల తన జీవితంలో ఎంతో నష్టపోయాడు. చూడలాని దృశ్యం చూశాడు, కళ్ళు పచ్చాడు. ఇలాంటి చూడకూడదని చెప్పేసి రావాల్సిన వ్యక్తి చూడలాని దృశ్యం చూశాడు, పొడిచేశాడు. అంతే, 2 కళ్ళ మీద పొడిచేశాడు అపవాది. ప్రార్థన చేయవలసిన వ్యక్తి ప్రార్థన చేయకోకుండా డాబా మీద ప్రచారం చేస్తుంటే 2 కళ్ళు పొడిచేశాడు. ఎలా పొడిచింది సార్? కత్తెరి పొడిచాడా? కత్తెట్టు పడవడం. 2 చూపుల్లో ఎప్పుడైతే పాపపు చూపులు వచ్చినాయో వెంటనే అతను పాపం చేశాడు. అతను ఆత్మీయంగా ఎంత దిగజారాడు తెలుసా? ఎంత భయంకరమైన నిందలు, అవమానం. తన కుటుంబం అంతా కూడా యుద్ధాలే. నువ్వు రహస్యంగా చేసావు కానీ బహిరంగంగా పని దేవుడు చేస్తాడు. నీ ప్రార్థన లేమి ఎప్పుడైతే ఉందో శత్రువు యొక్క వ్యూహం అదే. నువ్వు ప్రార్థన చేయకోకుండా నువ్వు ఎప్పుడైతే ఉంటావో రా అంటాడు. చక్కగా నీ ముందు అన్ని చూపిస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళంగానే చూడమ్మా ఎలా ఉన్నావు, రచ్చబండలో ఏంటమ్మా ఎలా ఉన్నారు, లేకపోతే
రకరకాలు మీకు తెలుసు కదా. ఇవన్నీ కూడా నీ కళ్ళ ముందు అలా పెడతాను అపవాది. ఏముంది, భార్య భర్తలు పోట్లాడలే, ఆమె ఎలా చెప్తుందో చూద్దాం అనుకుంటావు. తర్వాత నువ్వు నెమ్మదిగా నీ మనసులో నీ ఆలోచనలన్నీ మొదలవుతున్నాడు. రేపు పొద్దున వీళ్ళు ఇలా తయారవుతారు, అలా తయారవుతారు, నీ ఊహించుకుంటానంట. దానిలో నుంచి రకరకాలుగా వెళ్ళిపోతా ఉంటాం. ఎందుకంటే నీ చూపు ఎప్పుడైతే చూడకూడని చూస్తున్నావో నువ్వు ప్రార్థన జీవితం అనేది నువ్వు వెంటనే పోగొట్టుకుంటావు. ఇందాక మీకు చెప్పాను, ప్రార్థన నీకు దూరం అయినప్పుడు ప్రార్థన ఆలకించేవాడు దూరం అయిపోతాడు. నీలో పరిశుద్ధత ఎప్పుడైతే దూరం అయిపోయిందో పరిశుద్ధులైన దేవుడు నీకు దూరం అయిపోతాడు. నీ రెండు కళ్ళ మీద దాడి ఎక్కువ ఉంటావు. అపవాది ఎప్పుడు కూడా నిన్ను కట్టేస్తాడు. జాగ్రత్త. తన కుమారులను తన కళ్ళ ముందే చంపేశారు. సిద్కియా రెండు కళ్ళు పొడిచేశారు, కానీ బతికినంత కాలం జీవోత్సవం బతికాడు. నాతో జీవించిన పేరు మాత్రం ఉండదని గుర్తుడు అన్నట్టు ఏదో నువ్వు అలా బతికుంటావు తప్ప నీ వాళ్ళకి ఎవరికి ఉపయోగం లేదు. ఒక నిస్సహాయ స్థితిలో తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు గుడ్డోడు ముందు ఓహో అంటే ఆడికేమైనా కనపడతా? ఆడి ముందు ఎన్ని ఆటలు ఆడికి ఏమీ తెలియదు. ఆడి కంగారు పడిపోతుంది తప్ప నిన్ను గుడ్డివాడిని చేసి అపవాది నీ జీవితం ఆడుకుంటాడు. వాడు ఆట అప్పుడు మొదలవుద్ది. నీ రెండు కళ్ళు ఎప్పుడైతే వాడు పోగొడతాడో నేను గుడ్డివాడిని చేసినాక అసలు పని మొదలెడతాడు. అప్పుడు ఆ పక్కకి ఇల్లుతాడు నిన్ను. అది పక్కడికి వెళ్ళడం తెలుసా? ఒక చోట ఏదో ఒక ఇంట్లో బలహీనత పెడతాడు. ఇటు కొడుకు బాగలేదంటాడు, ఇంకో పక్కన కూతురు బాగలేదంటది, ఇంకొకటి అత్తగారు బాగలేదంటారు, ఇంకోటి అమ్మగారు బాగలేదంటారు. అన్నేపులు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ఏదో ఒక పక్కన గిల్లుతూనే ఉంటాడు. ఎందుకు? నువ్వు గుడ్డాడు. నువ్వు ఆత్మీయ గుడ్డితనంలో ఎప్పుడైతే వెళ్ళిపోయావో అదిష్టమే కానీ నిన్ను ఆడుకుంటారే. ఏమీ చేయలేని సహాయ స్థితులు. ఎందుకో తెలుసా? దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరించబట్టి ఈ రోజున చాలా మంది కూడా ఏంటో తెలుసా? చాలా తేలిక తీసుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని చాలా మంది తేలిక తీసుకున్నారు. ప్రార్థన చాలా మంది తేలిక తీసుకున్నారు. ఇవాళ దేవుని యొక్క ప్రేమను చాలా మంది మర్చిపోతున్నారు. దేవుడు నన్ను కాపాడుతున్నాడు అనుకుంటారు, కానీ దేవుడు కాపాడకుండా వాడు శత్రువు అనేవాడు నీకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యూహాలు మిగుతున్నాడో చెప్పాము. ఒకటి, నీలో నుంచి ప్రార్థనని తొలగిస్తాడు. రెండోది, నీలోంచి పరిశుద్ధాన్ని తొలగిస్తాడు. మూడోది, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని నువ్వు తృణీకరించేలా చేస్తాడు. వాడి వ్యూహాలను చిక్కిపోయేవా నీ జీవితంలో ఎన్నడూ కూడా జీవోత్సవంలాగా బ్రతకటాడు. అలా బ్రతకటానికి కాదు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నినివే పట్టణంగా దుర్గగతి కలుగుద్దని దేవుడు చెప్పాడు. ఆయన సువార్త విన్నప్పుడు వాళ్ళందరూ తగ్గించుకున్నప్పుడు దేవుడు వారి మీద రావాల్సిన శిక్ష రాకుండా దేవుడు తప్పించాడు. అవునండి, దావీదు తప్పు చేశాడు. దావీదు పొరపాటును పడి దావీదు పశ్చాత్తాపడు. మీరు 50 ఏళ్ల క్రితం తర్వాత చదువు ఇంటికి వెళ్ళాక తర్వాత దావీదు ఎంతగానో పశ్చాత్తాపడి ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు ఏళ్ళ కూడా కృప చూపించాడు. ఈరోజు నీ ఏడల నా ఏడల కూడా దేవుడు దీర్ఘశాంతం ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇంకా అర్థం కదా, ఇదివరకు జరిగిపోయింది, అది జరిగిపోయింది. ఇప్పటికైనా ఎందుకో తెలుసా? వాక్యం వెంటనే నీవు సహోదరుడు ఆ యూట్యూబ్లో వర్తమానం నీవు కూడా జ్ఞాపకం చేసుకో. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ రోజైనా సరే అపవాది సమయాన్ని దొంగిలిస్తున్న సంగతి నువ్వు మర్చిపోవు. నువ్వు ఈ రోజైనా సరే దేవుని పాదాల దగ్గరికి రా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, కనిపెట్టు, దేవుని సన్నిధి మొదలుపెట్టు. దేవుడు ఎన్నడూ తోసిపించి దేవుడు కాదు. ఆయన ప్రేమ, ఆయన దీర్ఘశాంతం దేవుడు వాక్యం చెప్తుంది. లోపడిన ఉన్న ప్రజల కొరకు దేవుడు దినగల్లా చేతులు చాపుతున్నాడు. ఆయన ప్రేమను తృణీకరిస్తావా? ఆయన ప్రేమను నిర్లక్ష్యంగా ఉంటావా? లోపడతావా? లేచిన వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకున్నాం. లేచిన కూడా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, నేను నీ బిడ్డగా నేను బ్రతుకుతాను. ప్రభా, నీ యొక్క దీర్ఘశాంతమును ప్రభా నేను తృణీకరించే వ్యక్తిని నేను వద్దు ప్రభా. నీ ప్రేమను ప్రభావ నేను మర్చిపోయి వద్దు ప్రభా. ఈ రోజున ప్రభా అపవాది ఆయన అనేక మంది గుడ్డివారిని చేసేసాడు ప్రభా. ఈ రోజున చాలా మందిని కూడా ప్రభా ప్రార్థనకు వస్తున్నావు అనుకుంటున్నావు, కానీ ప్రభా వాడు మొట్టమొదట 2 కళ్ళు పొడిచేస్తాడు ప్రభా. అయ్యా, ఈ రోజున చాలా మందిని కూడా ప్రార్థన లేకుండా వాడు ప్రభా తండ్రి అనేక మందిలో ప్రభా. ఎందుకంటే ఈ యొక్క దేవుని యొక్క స్వరూపిని ప్రభా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాస మనోనేత్రాలకి గుడ్డితనం చేస్తుంది ప్రభా. తండ్రి పైకి ఏదో ప్రార్థనకు వస్తున్నావు అనుకుంటారు, కానీ నీవు దేవుడు వాక్యం వింటున్నావు అనుకుంటారు, కానీ ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది అపవాది కట్టి వేశాడు ప్రభా. ఈరోజు ఆయన ఎవరు కూడా అలా ఉండనివద్దు ప్రభా. తండ్రి నీ ప్రేమను, నీ దీర్ఘశాంతము తృణీకరించే వారు ఉండనివద్దయా. ఈ వాక్యాన్ని లోబడే వారికి సహాయం చేయండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మీ మనసులో ఉదయమంతటితో దేవుని అడగండి. ప్రభా,
ఆ జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నా ప్రభా. తండ్రి అపవాది మొట్టమొదట ప్రభా ప్రార్థన చేయకుండా వాడు వాక్యం వినకోకుండా చేస్తున్నాడు, అలాగే ప్రార్థన చేయకుండా చేస్తున్నాడు. ఇదివరకు నిజంగా ప్రభా ఆయన మా కోటాలు అన్నింటిలో కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఎంతో సమయం ఇచ్చేది కానీ ప్రభా కనీసం ఆయన నా కుటుంబం కోసం కూడా వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేని పరిస్థితి అయిపోయింది ప్రభా. అయ్యో ప్రభా ఒక గంట కన్నీటి ప్రార్థన చేసి ఎంతకాలం అయిపోయింది ప్రభా. అయ్యో ఎంత సమయాన్ని మేము పోరాటం చేసుకుంటున్నాం ప్రభా. పనులు ఒత్తిడిలో పెట్టేసి అపవాది సమయం అంతా దొంగిలిస్తున్నాడు ప్రభా. నిజమే ప్రభా మా ప్రార్థనకి ఎంత నన్ను క్షమించి హృదయం అంతటా ప్రభు అంత అడగాలి ప్రభా. నేను ఎంతగానో ఆయన పాడు చేసుకున్నా ప్రభా. నీ వాక్యము ఆయన నాతో స్పష్టంగా తేటగా మాట్లాడుతున్నా కూడా నా కళ్ళు రెండు పొడిచేసాడన్న గ్రహింపు నాలో లేదు ప్రభా. నన్ను ఆత్మీయ గుడ్డితనంలో పెట్టేశాడు ప్రభా. ఏదో ప్రభా జీవించిన పేరు మాత్రం మృతుడుగా అన్నట్లుగా ప్రభా ఆత్మీయ గుడ్డితనంలో అనేక మందిని పెట్టివేశాడు ప్రభా. ఈ రోజున ప్రభా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే చూస్తూనే ఉంటున్నాం. ఎంతో మంది ప్రభు ఇలాగ నశించిపోతున్నారే, నా చుట్టుపక్కల ఎంతమంది ఇలాగ ఉన్నారే. ఆ రోజు నాకు వస్తే నేను ఏమైపోతాను? నా కళ్ళ ముందు ఎన్నో మరణాలు ఉంటాయి ప్రభా. ఎన్నో స్థలాల్లో భోజనాలు జరుగుతున్నాయి ప్రభా. ఎన్నో స్థలాల్లో ప్రభా సమాధికి తిరిగి వస్తున్నాను ప్రభా. అయ్యా రేపటి దినం నా దినం వస్తే నేను ఎక్కడ ఉంటానయ్యా? నా గుడ్డితనం నుంచి నన్ను విడిపించవా ప్రభా. నన్ను క్షమించు ప్రభా. అయ్యా నాకు ఇంకా రాలేదని అనుకుంటున్నారు కానీ ప్రభా నీ యొక్క దీర్ఘ శాంతాన్ని నీ ప్రేమను మర్చిపోయేవారు మమ్మల్ని వదులుతున్నావు. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు, నీ ప్రేమను ప్రభా తేలికగా ఎంచుకునేవాడిని నేను ఉండేవాడిని. నన్ను క్షమించి ప్రభా నీ కొరకు నేను బ్రతకడానికి సహాయం చేయాలా. నన్ను ఆత్మీయంగా నన్ను లేవనెత్తున్నాయా, నన్ను ఆత్మీయంగా బలపరచాయా తండ్రి. నాయన నాలో పరిశుద్ధం లేకోకుండా చేస్తున్నాడు ప్రభా. సంసోను బలవంతుడే తన యొక్క గుడ్డితనంలోకి వెళ్ళిపోయాడు ప్రభా. అయా పాపం అనే గుడ్డితనంలో వెళ్ళిపోయి ప్రభా అయా ఎంతగా ప్రభా తన గుడ్డివాడైపోయి తెరకలు విసిరివాడైపోయాడు ప్రభా. పరిశుద్ధత తనలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ప్రభా నీవు ఆయన దూరం అయిపోయాడు. దావీదు 2 కళ్ళు పొడిచేసాడు ప్రభా. తండ్రి ఎంత భయంకరమైన అపాయంలోకి వెళ్ళిపోయాడు ప్రభా. తండ్రి అలాగే నా జీవితం ఉండనివ్వదు ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించే వారికి సహాయం చేయండి. దావీదు ఎంతో బలవంతుడే, సింహాన్ని జయించాడు, ఎలుగుబంటిని జయించాడు, కానీ ప్రభా తన శరీరంలో తన కళ్ళలో తన శోధన జయించలేకపోయాడు. నన్ను క్షమించు మహాపరిశుద్ధుడా ప్రేమ తండ్రి. మా నమ్మ దగ్గర దేవా నీ దయగల హస్తం కొరకు వందనాలు తండ్రి. నీ కృప లేకుండా క్షణమైన మేము బ్రతకలేము ప్రభు. తండ్రి ఈ దినమందు వాక్యం ద్వారా నాతో తేటగా మాట్లాడేందుకు వందనాలు ప్రభు. నీవు ఇచ్చిన సమయాన్ని నేను ఎక్కడ పాడు చేసుకోలేవు, నీవు ఇచ్చిన సమయాన్ని నేను ఎక్కడ తేలిగ్గా తీసుకొని వద్దు ప్రభు. నీ దీర్ఘ శాంతాన్ని తృణీకరించే వ్యక్తిని నేను ఉండని వద్దు ప్రభు. నీ సన్నిధిలో ప్రభు ఎందుకు నేను తగ్గించుకుని ప్రభు నీ పాదాల దగ్గర మొరపెట్టి ఆత్మను మాకు దాయించండి. నీవు ఇచ్చిన సమయం ఉండగా సర్జరీ చేసుకుని నీవే చూస్తూ ముందుకు సాగివాడు సహాయం ఇక్కడ మమ్మల్ని లోతైన సరస్వత్యము నడిపించమని ఈ మనలో నేర్చుకున్నామనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతం ఎవరైతే ప్రార్థన లేవుతుంటున్నారో, ఎవరైతే ఇంకా మెలుకువని ఆత్మతోంటున్నారో ప్రతి ఒక్కరు మెలుకువని ఆత్మ ప్రభు దయచేయాలి. అలాగే ఇంకా ఎవరైతే దేవుని యొక్క దీర్ఘశాంతం తృణీకరిస్తున్నారో దేవుని యొక్క దీర్ఘశాంతం చూడకరం ఎంచక లోబడే భాగ్యము, అలాగే ఇక్కడ ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్న బలహీనం ఉన్నారో వారి దేవుడు స్వస్థత కలిగినట్లుగా ప్రభు సహాయం చేయను కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని దీవించండి. పరవశించనా మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృప.